అవసరానికో ఆపతికో దేనికో దానికి గీ భూమి మీద అప్పు చేయని మనిషి దాదాపు లేనేలేడు. అయితే చేసిన గా అప్పును ఎమ్మటే తీర్స్తే ఏ లొల్లి పంచాది ఉండదు, గాని తీర్చకుంటే మాత్రం లేని గోసైతుంటది. అందుకే కొందరు శరంగల్లోళ్ళు గీ బతుకు నాకొద్దు అని బలిమీటికి జీవి తీసుకుంటుంటారు. అగో గట్లనే ఒక అన్నకు మరి ఏం ఆపతొచ్చిందో ఏం కథనో గాని నేను పోతా అని బండేసుకొని పోయిండు. మరి ఎటు పోయిండు మనం కూడా చూద్దాం పార్రి. రైలు వచ్చే టైం అయిందయ్యా, ఎక్కడోళ్ళు అక్కడ ఆగాలి, గేట్లు వేస్తున్నామని గేట్ మ్యాన్ అటుపక్క ఇటుపక్క గేట్ దగ్గర వేసిండు. ఇక ఆగిన వాళ్ళంతా ఊరకు రైలు వస్తుందన్నారు, ఏడవాయా అని చూస్తుంటే ఇంతల్నే కీక్ కీక్ అనుకుంటా ఒక ఆయన 2 గిర్రల బండి దంచుకపోయిండు. అది చూసిన గేట్ మ్యాన్ ఇంకా బయట ఉన్న జనము ఊరక్కో వీడెవడరా ఏడతోలేనట్లు గీ పట్టాల మీద పోవట్టే అని బిత్తరపోయి చూసిర్రు. వెంటనే ఆ పట్టాల మీద వస్తున్న రైలుకు సమాచారం అందించి జర్ర చూసుకోర్రని చెప్పిర్రు. మరి రోడ్డంతా ఈడ్చిపెట్టి గీ పట్టాల మీద బైక్ వేసుకొని ఏం దాకా పోయిండు, ఏ విటికి పోయిండని చూస్తే ఇగో గీది కథ. అదన్నట్లు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే నిజామాబాద్ జిల్లా నవీపేట మండల దార్యాపూర్ గేట్ దిక్కు గీ అన్న ఎవల్లో అప్పుల పాలై సద్దామని బండేసుకొని పట్టాల మీదకి వచ్చిండు. ఇక వచ్చినోన్ని వచ్చినా సీదా పోయి ఏదో ఒక రైలుకు గుద్దుకొని సద్దామని పట్టాల మీద రువ్వడుగా పోతుంటే గేట్ మ్యాన్ చూసి వస్తున్న రైలును ఆపేసి ఎగురం చేసిండు. ఇక అధికారులు వచ్చి ఏందయా ఏడ తావులేనట్లు గీ పట్టాల మీదకి వచ్చినావు, ఇదేమన్నా హైవే రోడ్ అనుకున్నావా అని 4 సోట్లు పెట్టంగానే ముచ్చటంతా చెప్పిండట. అదిన్న రైల్వే అధికారులు గిట్ల చేస్తావా అనయా అని ఎమ్మటే రైల్వే పోలీసోళ్లకు మతల బంధిస్తే వాళ్ళొచ్చి పట్టుకుపోయిర్రు. ఆయన మనసులు అన్నాక ఏదన్నా ఒక తిప్పలు ఉంటది, అంత మాత్రాన గింతదానికి గంతదానికి సద్దాము అని అనుకుంటే భూమి మీద ఎవ్వళ్ళు మిగిలరు. ఏదన్నుంటే బతికి కొట్లాడాలే. కిస్మత్ మంచిగుండి బచాయించిండు, అదే రైలు తగిలితే 101 తునకలయ్యేటోడు. కాబట్టి గిట్ల చేసుడు మంచిది కాదు. తీసుకున్న అప్పు ఏమని తిప్పల పెడుతున్నోన్ని బతిలాడుకోర్రి, ఇనకుంటే అన్ని బుద్గరించుకోర్రి, అంతేగాని సావనైతే సావద్దు.